ఇస్తాం కాబట్టి మీకు ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి అవగాహన కానీ దానిపై మీకున్న సందేహాలు కూడా చెప్తే ఈ డిబేట్లో వాటిని కూడా పొందుపరుస్తాం డాక్యుమెంటేషన్. సో నేను రవీంద్రరావు గారి తక్కిళ్లపల్లి రవీంద్రరావు మహబూబాద్ వాస్తవ్యులు, ఆయన రకరకాల కాలేజెస్ కూడా గతంలో నడిపాడు. వరంగల్కి అధ్యక్షుడిగా బీఆర్ఎస్ పార్టీకి 7 years ఉన్నాడు ఆయన. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, విద్యావేత్తగా అనుభవం ఉంది. వారిని ప్రజా సంబంధాల మీద ఒక అనలిస్ట్ కూడా, ప్రముఖ అనలిస్ట్, ఏ టీవీ పెట్టినా డిబేట్స్లో మనకు రవీంద్రరావు లేని డిబేట్స్ ఇవాళ రేపు లేవు. సో వారిని వారి అభిప్రాయాలు తెలియపరుస్తుందా మనతో పంచుకోవాల్సిందిగా కోరుతాం. ఓటర్సేనట పాపులేషన్ ఇక కూడి ఉండొచ్చు, వారిని మాట్లాడాల్సిందిగా వెయిట్ చేస్తా. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నిష్ణాతులు, ఎంతసేపు అయినా మాట్లాడగలిగా సూచించగలిగినటువంటి సమర్థులు. కానీ టైం అయిపోయింది కాబట్టి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేస్తా. యాక్చువల్గా పోలీసారి నేను రావాలి, వారు హైదరాబాద్ పెట్టినప్పుడు దాని మీద మొట్టమొదటి కొట్లాడుతున్నాను నేనే కాబట్టి రావాలని నేను లేకుండే, అందుకని రాలేదు. కానీ మళ్ళీ దీని మీద కూడా కొట్లాడాను నేను. ఇక్కడ నేను అన్ని పార్టీల నాయకులు ఉంటారు, అన్ని పార్టీలను సమర్థించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను జోలికి పోను. నేను ఆలోచించమని చెప్పి కోరుతున్నా. మాటలు చెప్పడం చాలా గొప్పగా ఉంటాయి, కానీ ఆచరణ చాలా కష్టంగా ఉంటాయి. అనుభవించే వారికి అర్థమైతే తప్ప అనుభవించిన వారికి గడ్డ మీద కూర్చున్నాడు రకరకాల మాట్లాడే ఆస్కారం ఉంటుంది. నేను ఇక్కడ మూసి ప్రక్షాళన లేదా మూసి పునరుజ్జీవనం ఎవరు వ్యతిరేకం కాదు, నేను కూడా వ్యతిరేకం కాదు. నా మీద సోషల్ మీడియా చాలా పెట్టించిండు, నేను ప్రగతి కామకుడా ప్రగతి నిరోధకుడా అని చెప్పి పెట్టించిండు. కానీ అప్పుడు చాలా సమయం చెప్పడం వేరే విషయం. మేమేమంటున్నామంటే మూసి పునరుజ్జీవనం తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం. అలా చేపలు పట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఈత కొట్టాలనే పరిస్థితిలో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు, మా పిల్లలకు డైట్ ఛార్జ్ వస్తలేవు, మా రిటైర్డ్ అయితే వాళ్ళకి పెన్షన్ వాళ్ళకి రావాల్సిన దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. అవే ఇవ్వలేకపోతున్నాం కదా, మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ చేస్తామని ప్రజల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. ఇది ఆలోచించమని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్క ప్రయారిటీ పెట్టుకుంటుంది. ఒక ఆయన రింగ్ రోడ్ అంటాడు, ఒక ఆయన హైటెక్ సిటీ అంటాడు. ఏ రూట్ లో పోయినా, ఏ విభాగంలో పోయినా మేము ఖచ్చితంగా వారికి ఇచ్చే అటెన్షన్ ప్రయారిటీ కూడా నెంబర్ 1 గానే ఉంటుంది. ఒక ఎథిక్స్, ఓ క్యారెక్టర్, బ్రహ్మాండమైన సామాజిక స్పృహ ఆ పని విధానంలో ఉన్నారు కనుకనే వారు ఇచ్చిన ఒక్క పిలుపుతోటి మహబూబాబాద్ నుంచి డైరెక్ట్ గా కనీసం ఫ్రెష్ అప్ అయ్యాను వస్తానంటే లేదు డైరెక్ట్ గా మాట. మా కేటీఆర్ గారు 1 గంటకు మీటింగ్ పెట్టారు. లేకపోతే అందరిది విందు, కాకపోతే మొదటిసారి నాకు అవకాశం రావడం సరే, కొంత అంత పెద్ద డిఫరెన్సెస్ లోకి ఏం పోను, కాంట్రవర్సీ ఏం పోను. కానీ ఇది ఖచ్చితంగా వారి వ్యక్తిత్వానికి ఒక మంచి ప్రాజెక్ట్ మీద చర్చ పెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దత్తాత్రేయ గారి గురించి తెలియదు, మహా గొప్ప మనిషి. ఆయన జీవితం అంతా సామాన్య ప్రజలు, పేద ప్రజలు, వారు ఉంటున్న ఇల్లు ఎక్కడ, ఆయన కొనసాగింది హైదరాబాద్ ప్రజలకి, మన తెలంగాణకి ఒక బ్రాండ్ అంబాసిడర్. వారు ఆ నిర్వహించే కార్యక్రమాలు కానీ, అలాయ్ బలాయ్ లాంటి కార్యక్రమాలు కానీ గొప్ప వ్యక్తి. మరొక స్టార్స్ మన తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగిన వ్యక్తులలో ప్రొఫెసర్ అరగోపాల్ గారు, తెలంగాణ ప్రజల వామపక్ష భావజాలానికి ప్రతినిధిగా ప్రొఫెసర్ గా వారి జీవితకాలం అంతా ఆయన కరగ తీసుకుని ఎలా పనిచేసి ఎట్లాంటి భావజాలాన్ని తెలంగాణలో నింపింది అనేది యావత్ ప్రజలకి తెలుసు. అందుకనే శ్రీధర్ గారు కూడా గొప్ప రచయితే కాకుండా వారి జీవితం అంతా కూడా అనేక రంగాల నిపుణులు, నిష్ణాతతో అనుబంధం కలిగి ఉండడం. వారు కానీ, వన్నాల శ్రీరాములు గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న మీ అందరు కూడా నేను నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే ఇక్కడ ఎందుకు ఈ పర్సనాలిటీస్ అన్నం అంటే దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ దిలీప్ కుమార్ అని. అంటే మనం ఏ సాంగత్యంలో ఉంటే ఏ రకమైనటువంటి
ఆ వ్యవహారంలో ఉంటే మనకు ఆ రకమైన వ్యక్తుల సంస్థల వ్యవస్థలతోటే ఆ సంఘీభావం సాన్నిధ్యం అనేది ఉంటది. అదే సింబాలిక్ ఆఫ్ క్యారెక్టర్